విధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి వందనం, అభివందనం, శుభాభివందనం. ఈ ఏఐటిటి అంటే ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్. దీంట్లో సభ్యులందరూ నా కుటుంబ సభ్యులు. అవును, నేను అందరినీ అబ్బాయి అని, అమ్మాయి అని అలాగే పిలుస్తాను. నేను 1986 నుంచి టీవీలో యాక్ట్ చేస్తున్నాను. దూరదర్శన్లో సింగిల్ ఎపిసోడ్లు యాక్ట్ చేశాను, 13 ఎపిసోడ్స్ యాక్ట్ చేశాను. తర్వాత 26 ఎపిసోడ్స్ యాక్ట్ చేశాను. ఆ తర్వాత తొలి డైలీ సీరియల్ ఋతురాగాలు యాక్ట్ చేశాను. సెకండ్ డైలీ సీరియల్ కలల తీరం కూడా యాక్ట్ చేశాను. అలా ఎన్నో సీరియల్స్, 5-6 డైలీ సీరియల్స్ యాక్ట్ చేశాను దూరదర్శన్లో. అప్పటి నుంచి ఈటీవీ, జెమిని, ఇప్పుడు జీ తెలుగు, మా టీవీ, ఇదివరకు అది ఉండేది కృష్ణరాజు గారు, ఏదది సిటీ కేబుల్లో కూడా డైలీ సీరియల్ చేసాం. డైలీ సీరియల్లో మేమే రాసుకోవడం, మేమే యాక్ట్ చేసుకోవడం. మీకు అశోక్రావు గారు తెలుసుంటుంది, ఆయన డైరెక్టరు, ఆయన ఆర్టిస్టు, మేము ఆర్టిస్టు, ఆయన డైరెక్ట్ చేస్తే మేము ఇంకో డైరెక్టర్, అట్లా చేసుకుంటూ వచ్చాం. ఇది మా సంస్థ, మా తల్లి, మా తండ్రి ఈ టీవీనే. అలాగే దీంట్లో మా సభ్యులందరూ కూడా మా పిల్లలు. నీకు ఒక్కటి చెప్పాలనుకున్నాను, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి రేపు సంథింగ్ ఏదన్నా అయినా కూడా వీళ్ళే నా పిల్లలు. వాళ్ళు ఏదేదో చెప్తారు, కసిగా చెప్పకూడదు. మేము చెప్పలేమా, మేము అరమలేమా? ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏదేదో అజ్ఞానంతో, ఏమీ తెలియకుండా, అనుభవం లేకుండా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఏదైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, వాళ్ళకంటే ఎక్కువగా అరవచ్చు కూడా. మేము ఆర్టిస్టులో మాట్లాడలేమా? అందుకని ఎదట వాళ్ళకి చెప్పేది ఏంటంటే మంచిగా మాట్లాడండి, మంచిగా ఉండాలి, వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, మంచి ఆలోచించాలి. మన సభ్యులకి ఏం మంచి చేయాలో అది ఆలోచించాలి. అది ఆలోచించరే. గెలవాలి, నేను గెలవాలంటే గెలవరండి. నేను ఎప్పటి నుంచి నన్ను ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నిలబెట్టారు, 2 టర్మ్స్ చేశాను. నెక్స్ట్ టర్మ్ ఎవరినో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పెట్టయితే ఆయన ఎందుకు ఉండాలని నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వేశాను, గెలిచాను. అట్లా 4 టైమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా గెలిచాను. మాకు గెలుపు ఓటములు లెక్కలేదండి, మాకు సేవ చేయటమే లెక్క. మా పిల్లలకు సేవ చేయటమే లెక్క. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మేనిఫెస్టో చెప్తాను. మేము ఇప్పుడు వరకు మా వినోద్ బాల అబ్బాయి కానీ, విజయ్ అబ్బాయి కానీ ఏం చేశారో విజయ్ అబ్బాయి క్లియర్గా చెప్పాడు. మా కాబోయే ప్రెసిడెంట్ గారు గవర్నమెంట్తో ఎంత అనుబంధం ఉందో కూడా చెప్పారు. అట్లాగే మిగతా సభ్యులకు కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తెలుసు. నేను నిన్నే ఈటల రాజేందర్ గారిని కూడా కలిసి వచ్చాను. వాళ్ళు కూడా ఏదన్నా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మా మేనిఫెస్టో చదువుతున్నానండి. ఒక సీరియల్కు పరభాషా నటీనటులు మాత్రమే అనుమతి. ఒక్కరే ఉండాలి. అదేంటంటే హీరోయిన్. మన దగ్గర ఏంటంటే తెలుగు హీరోయిన్స్ అందరూ సినిమాలకు వెళ్తున్నారు కానీ మా టీవీలకి రావట్లా. వాళ్ళు టీవీలకు వస్తే మనం ఆ పరభాష అన్నట్లు అవసరం లేదండి. మనకు చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు, అందమైన పాపలు ఉన్నారు. వాళ్ళందరూ ఓన్లీ హీరోయిన్కి అనుమతి. వీక్లీ పద్ధతిని ప్రొడ్యూసర్స్ ఛానల్స్తో మాట్లాడి తొలగించడం జరుగుతుంది. మాకేంటంటే ఫస్ట్ వీకు, థర్డ్ వీకు
సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ అలా ఉంటుందండి. హీరోయిన్లకి అయితే పర్వాలేదు, కానీ మాబోటి క్యారెక్టర్ ఆర్టిస్టులకి వారానికి 2 రోజులు, ఈ ఫస్ట్ వీక్లో 2 రోజులు, థర్డ్ వీక్లో 2 రోజులు వస్తుంది. అది ఎత్తేయాలని మా కోరిక. ఏంటంటే మా పని ఉన్నప్పుడు పిలవండి, మమ్మల్ని బ్లాక్ చేయొద్దు. అది కూడా మేము ప్రొడ్యూసర్తో కలిసి మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. అర్హులైన వారికి ఫంక్షన్లు తప్పకుండా ఇస్తామండి. ఈ ఫంక్షన్లకు కూడా మా శ్రీరామబ్బాయి, అదే శ్రీరామబ్బాయి అంటే ప్రొడ్యూసరు, మా ఆర్టిస్టు, వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తానని ముందే హామీ ఇచ్చారండి మాకు. మా అమ్మాయిల్ని, స్త్రీలకి ప్రత్యేక రక్షణ కల్పిస్తాం. ఏ ఆపద వచ్చినా మేమున్నాము, మేము వస్తాము, మీకేం కావాలో మాకు చెప్పండి, ఆ కోరికలు తీరుస్తాం. మెడిక్లెయిమ్ పాలసీ ఇదివరకు ఉందండి కిమ్స్ది, అది 3 లక్షలకు ఉంది. 3 లక్షల నుండి 5 లక్షలు చేస్తాం, తప్పకుండా చేస్తాం. అలాగే శ్రీ నాగబాబు గారి సహకారంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ టీవీ ఆర్టిస్టులకు ఇల్లు ఇప్పిస్తామండి, తప్పకుండా ఇప్పిస్తాం. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు మన తెలుగు టీవీ కళాకారులకు అమలు చేస్తాం. నాగబాబు గారు హామీ ఇచ్చారండి. మన నంది అవార్డ్స్ ఈ సంవత్సరం నుంచి డెఫినెట్గా ఇస్తాము టీవీ కళాకారులకి అని నాగబాబు గారు హామీ ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మన సభ్యులై ఉండి అక్కడ నివాసం ఉంటున్న వారికి తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రయత్నిస్తాం. ఇప్పుడు చట్టం వచ్చిందండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన టీవీ ఆర్టిస్టులు కూడా బయట వర్కర్స్ లాగా, అంటే కార్మికుల్లాగా మా అన్న కూడా గుర్తిస్తారు. డైలీ వేజెస్ లెక్కే మేము చేస్తున్నామండి, మంత్లీ లెక్క చేయట్లా. టాలెంట్ సెర్చ్ నిర్ణయించి ఛానల్స్ వారికి కొత్త తెలుగు కళాకారుల మధ్య వారధిలా వ్యవహరిస్తాం. అంటే గతంలో కూడా అనుకున్నామండి, TV9తో టైఅప్ అయ్యి మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ టాలెంట్ షో పెట్టి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి మన ఛానల్స్కి ఇద్దామని. తప్పకుండా అది చేస్తామండి. ఎందుకంటే మాకు దీప్తి వాజ్పేయి మాకు ఉన్నారు, ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు. ఈఎస్ఐ స్కీము, ప్రావిడెంట్ ఫండ్ స్కీము ఇప్పిస్తామండి. ఎందుకంటే మల్లేశ్వని సెంట్రల్ BMS వైస్ ప్రెసిడెంట్ అండి అతను. ఈ ఈఎస్ఐకి ప్రావిడెంట్ ఫండ్కి ఆయన ఆ కమిటీలో ఉన్నాడు, నేను కలవటం జరిగింది. ఆయన తప్పకుండా మీకు ఇప్పిస్తాను, గవర్నమెంట్లో మార్పులు వచ్చినాయి, సెంట్రల్ గవర్నమెంట్లో అని చెప్పారండి, హామీ ఇచ్చారండి. అంతేగా. థ్యాంక్ యూ సార్. మీడియా వాళ్ళకి మరొక నమస్కారం పెడుతున్నాను. అమ్మ, మన టీవీ సభ్యులందరికీ ఒక్కటే మనవి, మా ప్యానల్ని గెలిపించండి, మా ప్యానల్ని గెలిపించండి, మా ప్యానల్ని గెలిపించండి. మాయ మాటలు ఎనొద్దు. 20 సంవత్సరాలు మమ్మల్ని చూశారు, 27 సంవత్సరాలు చూశారు విజయ్ యాదవ్ వాళ్ళని, మమ్మల్ని చూశారు. 20 సంవత్సరాల నుంచి ఈ కమిటీలోనే ఉన్నాం. మేమే ఎందుకు గెలుస్తున్నాం? 20 సంవత్సరాల నుంచి మంచి చేయబోతే ఎందుకు గెలుస్తాం? అందుకని మీకు ఒక్కటే మనవి, మీకు మంచి చేస్తాం, మాకు ఓట్లు వేసి మాకు సభ్యులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.